అందరికీ నమస్కారం అండి. మనసు చేసే అల్లరి మనతో అనే విషయం తెలుసుకుందాము. ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలా ఉంటుంది అనంటే, మన మనసు మామూలుగా మనసుతో మనం అది చెప్పిన మాట వింటున్నాము అనే ఒక ఎరుక అనేది మనకి ఎప్పటికీ ఉండదు. అదిగా మనం ఉంటాం కాబట్టి అది చెప్పినట్లే వింటూ ఉంటాము. ఉదాహరణకి ఉదయం లేచిన దగ్గర నుండి ఏదైనా టిఫిన్ తినడానికి కానీ, ఇది నచ్చినది చేసుకొని తినడానికి కానీ, లేదంటే జెంట్స్ అయితే బయటికి వెళ్ళి నచ్చిన టిఫిన్ తినడానికి కానీ, ఏదైనా ఒకటి అనుకునింది అంటే ఆ మనసు అది ఆ ఫుడ్ అంటే ఆ టిఫిన్ చేయమని అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో అందరూ కలిసే ఉంటారు చూడండి. అత్త, మామ, భార్య, భర్త, పిల్లలు కలిసి ఉన్నప్పుడు ఒక టిఫిన్ చేస్తారు కదా. అది పెద్దలను అడిగి ఒకరోజు చేస్తారు, అంటే అత్తమామల్ని అడిగి ఒకరోజు చేస్తారు. ఒకరోజు భర్త చెప్పినట్లు ఒకరోజు చేస్తారనుకోండి. మళ్ళీ పిల్లలకు నచ్చింది అనేసి అదొక రోజు చేస్తారు. అలా ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. అందరూ కలిసి ఉన్న కుటుంబంలో చేసిన టిఫిన్ అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు కదా. అలా అది బాగా ఒక్కొక్కరిని పరిశీలన చేస్తే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు అడ్జస్ట్ అయ్యేది ఎవరు అని తీసుకుంటే, ఉదాహరణకి ఇప్పుడు ప్రతి అత్త ఒకప్పుడు కోడలే కదా. అలా మనకు మనమే అనుభవించుకుని చెప్పుకుంటే ఆ విషయంగా అలా అత్తగారు టిఫిన్ చేయమని చెప్తారు. ఏ ఉప్మానో ఏ చట్నీనో చేయమని చెప్తారు. అప్పుడు అందరూ కలిసి తింటారు ఒకరోజు. మళ్ళీ భర్త వచ్చేసి మళ్ళీ ఒకరోజు ఒక టిఫిన్ చెప్పాడు అనుకోండి, చేసేసి తర్వాత మళ్ళీ ఒకరోజు పిల్లలకు నచ్చింది కూడా చేస్తాం కదా. అలా కానీ ఆ చేసే ఒక కోడలికి లేదా ఒక భార్యకి, ఒక అమ్మకి తనకంటూ ఒక ఇష్టం అనేది ఉంటుంది కదా. అదే ఆ మనసు అనేది తనకు ఉంటుంది కదా. ఉదాహరణకి మనం ఆ ప్లేస్లో మనల్ని ఊహించుకుంటే, అప్పుడు రోజు ఇదేనా, మీరు చెప్పిన టిఫిన్లే చేస్తున్నాను కదా, నేను చెప్పిన టిఫిన్ కూడా ఒక్కరోజు కూడా ఆలోచించరా, నేను ఇది చేస్తాను అని చెప్తామనుకోండి. దానికి వాళ్ళు లేదంటే బయట తీసుకురండి, ఒక్కరోజు ఇంట్లో చేసినవేనా ప్రతిరోజు అని చెప్పుకున్నాం అనుకోండి. ఉదాహరణకి బయట తిండ్లు అలవాటు చేసుకోకూడదని పెద్దలు అన్నారనుకోండి. బయట అలవాట్లు చేసుకోకూడదనే విషయం మంచిదే, కానీ ఒక రిలాక్సినేషన్ కోసం అంటూ అలా అడగవచ్చు కదా. మనసు ప్రకారంగా తీసుకుంటే ఈ విషయాన్ని అలా అడిగిందనుకోండి ఆ కోడలు కానీ ఆ భార్య కానీ, అప్పుడు వాళ్ళు వద్దన్నారనుకోండి ఆ భర్త, ఆ పెద్దలు, అప్పుడు మనం ఆ ప్లేస్లో ఉన్నామని ఊహించుకుంటాం కదా, ఆ కోడలు ప్లేస్లో. అలా పిల్లలైతే వద్దన్నారు కదా, బయట ఫుడ్ తెస్తామంటే అలా అన్నమాట. అలా ఆ విషయాన్ని మనం బాగా ఆలోచించుకుంటే, అప్పుడు వద్దన్నారు వారు అన్నప్పుడు మనకి ఇక ఆలోచన వస్తుంది, ఏం చెప్పినా వినరు, ఏం చెప్పినా చేయరు అని. వాళ్ళు వాళ్ళ మనసులు చెప్పినది, ఆ మనసుతో చెప్పినది చేస్తారు. మనకి లోపల మన మనసు అనేది మనకు చెప్తూ ఉంటుంది, రోజు వారు చెప్పేదేనా, ఇదేనా నీకు ఇచ్చే విలువ, నిన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, అత్తమామలు చెప్పినట్టే భర్త వింటున్నాడు, నీకు విలువే లేదు సుమా అన్నట్లుగా ఈ మనసు తోస్తూ ఉంటుంది. సరేలే అని అడ్జస్ట్ అయినట్లే ఉంటుంది, కానీ ఆ మనసు చెప్పిన దానికి రోజు కోపం అయితే వస్తుంది కదా.
ఆ కోపం రావడము, ఆ టిఫిన్ ఏదైతే బయట అడుగుతాం కదా తేకోకుంటే మరింత ఏడ్చడము, మీరు వినడం లేదు, నన్ను అర్థం చేసుకోవటం లేదు అన్నట్లు అలా ఉంటుంది అన్నమాట. ఆ భర్త ఆ చెప్పినప్పుడు తేకోకుండా ఒక 2 రోజుల తర్వాత తీసుకొచ్చాడే అనుకోండి, అప్పుడు ఆ మనసు ఏమంటుంది? చెప్పినప్పుడు తేరు కానీ మళ్ళీ ఇప్పుడు తెచ్చారా నాకేం వద్దులే అని బెదిరిస్తుంది ఆ మనసు. మన మనసు ఇలా ఉంటుంది. ఆ జెంట్స్ మనసు అంటే ఆ భర్త మనసు ఎలా ఉంటుంది? తెచ్చినా కూడా ఇట్లే చేస్తావు నువ్వు అని తను కూడా అనుకుంటాడు. అలా ఎవరి మనసు చెప్పినది వాళ్ళు వింటూ ఉంటారనమాట. ఒకవేళ అత్తమామ ఏదైనా వాళ్ళు కూడా ఒక మాట అంటారు, తేకపోతే తేలేదంటావమ్మా, తెస్తే ఇలానా అనేది అన్నట్లుగా అలా వాళ్ళ మనసు చెప్తూ ఉండేది వాళ్ళు ప్రవర్తించుతూ ఉంటారనమాట. ఈ విషయంలో మనకి మన సైడ్ నుంచి కోపం వస్తూ ఉంటుంది. అంతా మీ ఇష్టానుసారమే చేస్తారు, అడిగినప్పుడు తేరు, అవసరం లేనప్పుడు తెస్తారని మన సైడ్ మన మనసు గొడవ పెడుతుంది. ఇలా టిఫిన్ విషయంలో కొంతవరకు ఇలా మన మనసు వాళ్ళ మనసులు ఇలా ప్రవర్తించుతూ ఉంటాయి అని అర్థం చేసుకుంటే కాస్త పరిచయం అవుతుంది మన మనసు. ఈ విషయం పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళే ఒక సమయానికి ఇలా ఈ సమయంలో అయితే అలాంటి గొడవ అలా ఉంటుందన్నమాట మన మనసుతో అల్లరి. ఒకవేళ పెళ్ళైన కొత్తలో అంటే 1 ఇయర్లో లేదా 2 సంవత్సరాల తర్వాత అనుకోండి, లేదా ఫస్ట్ ఇయర్ అనుకోండి, ఆ పెళ్ళైన సంవత్సరంలోనే ఎలా ఉంటుందంటే ప్రతి అమ్మాయికి ఉండే ఒక లక్షణాలు అన్నమాట. అంటే మనసు అలా ప్రవర్తిస్తుంది అని, అది ప్రవర్తిస్తుందని ఏ అమ్మాయికి తెలియదు కదా, కానీ మనసు ఉంటుందని అనుకుంటారు. అది చెప్పినట్లే కోరికలు అవి అలానే ప్రవర్తించుతారనమాట. అది మనసు చెప్తుందని విడిపడే స్టేజీ ఉండదు కదా, అదనమాట విషయం. అలా స్టేజ్ అనేది ఉండదు, అలా విడిపడి తెలుసుకునేంత ఉండదు కదా మనకి, అలా అన్నమాట. ఆ ఫస్ట్ ఇయర్లో పూలు తీసుకురామని చెప్తే ఏదో ఆఫీస్కి వెళ్ళి ఆయన మర్చిపోయాడని ఇవన్నీ సినిమాలలో చూస్తూనే ఉంటాం. లేదంటే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తీసుకురామని చెప్తే ఆ భర్త తీసుకురాలేదని కోపంగా ఉండడము, అలగడము, ఇలాంటివన్నీ. అది నా అనుభవంలో చెప్పాలంటే ఒక విషయం ఉదాహరణకి చెప్తానండి. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక ఫాస్ట్ ఫుడ్ తెమ్మని చెప్పాను అనుకోండి నేను మా వారికి, ఆయన పనుల ఒత్తిడో ఏదో తేలేదు అనుకుందాము, ఆయన పనులలో పడి మర్చిపోయారు అనుకుందాం. తర్వాత సాయంత్రానికి మనం పట్టలేకుండా చెప్పాను కదా తెమ్మని, లేదా సాయంత్రానికి నుంచైనా తెస్తారని అనుకుందాంలేండి. ఎందుకంటే సాయంత్రం బయటికి వెళ్తారు కదా, ఇంకా సాయంత్రం ఎండు కాదు కదా, ఇంటి దగ్గరికి వచ్చే సమయం అంటే నైట్. అలా సాయంత్రం వెళ్ళి నైట్కి ఇంటికి వస్తారు కదా కాసేపు, అలా సరేలే ఆ సమయం వరకైనా చూద్దాము అని వేచి చూస్తామే అనుకోండి. అయినా నైట్ కూడా ఇంటికి వచ్చిన దగ్గరికి అప్పుడు కూడా ఏమీ పట్టించుకోకుండా ఖాళీగానే 1 ఇయర్ లోపే అనుకోండి వచ్చారే అనుకుందాం, ఇక తేలేదు అని మనం అలుగుతాము అన్నమాట. తేలేదు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తేలేదు అని అర్థం చేసుకొని, ఇంకా మీరు తేలేదు కదా, మీకు పొద్దున చెప్పాను, మీరు నన్ను పట్టించుకోవడం లేదు, మీకు అస్సలు ఇలా తయారయ్యారు ఈ మధ్య, నన్ను పట్టించుకోవడం లేదు అని ఇలా అలగడం లాగా చేస్తామన్నమాట. ఇంకా నాకంటే ఇంకెవ్వరు ఉండకూడదు అనే ఒక ఫీలింగ్ అమ్మాయికి ఉంటుందన్నమాట. ఇది అందరికీ ఉన్న ఫీలింగ్. ప్రతి అమ్మాయి, ప్రతి పెళ్ళైన అమ్మాయి
ఎవరికైనా ఇదే ఫీలింగే ఉంటుంది. ఎవరినైనా అడగండి మీరు, బాగా అలా ఫీలింగ్ అనేది ఇలానే ఉంటుంది. నన్నే పట్టించుకోవాలి, నన్నే చూసుకోవాలి, నా గురించే ఆలోచించాలి, ఇలా. అవన్నీ ఎవరు చేపిస్తున్నారు అనేది మాత్రం తర్వాత మనసు గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రం తెలుస్తుంది. అది ఇప్పుడు అర్థమైందనుకోండి, కొన్నాళ్ళ తర్వాత ఆ విషయాలన్నీ జరిగినటివి తిరిగి తెలుసుకుంటే సిల్లీగా అనిపిస్తాయి. కానీ ఆ తేలేదు ఫాస్ట్ ఫుడ్ అన్నప్పుడు మటుకు బీభత్సమైన కోపము, అది లోపల చెప్పలేని స్థితిని పొందిస్తుంది. అది కోపం బీభత్సంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే చెప్పలేని విధంగా అలగడము, చెప్పాలంటే వస్తువులు పారవేయడము, విసిరి కొట్టడము, అంతలాగా ఉంటుంది. కొందరు చేస్తారు, కొందరు లోపల అంచుకొని ఏడ్చడం లాగా కూడా చేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనమే మనసు అనుకొని ఆ మనసు చెప్పిన రూపాన్ని మనం అలా పొంది అలాంటి విషయాలన్నీ జరుగుతాయన్నమాట ఆ మనసుతో. అవి విడిపడి చూస్తే ఇలా చేశానా అనిపిస్తుంది కొన్నాళ్ళ తర్వాత. ఫస్ట్లో అలా ఉంటుంది. అదే అంటారు కదా, ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే ఈ మనస్పర్ధలు రావు అని. అంటే మనం అక్కడైనా ఏం తెలుసుకోవాలి, ఒకరి మనసు ఒకరంటే తన మనసుకి ఎలా నచ్చుతుంది అనైనా ఆలోచించాలి. ఇప్పుడు ఈ భార్యకి తనకి ఏం నచ్చుతుందని భర్త ఆలోచించాలి. అలాగా మెయిన్ విషయం ఏమిటంటే మనం మనసు గురించే తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ మనసు ద్వారానే జరుగుతున్నాయి అని అర్థం చేసుకోవాలి మనం. ఈ అల్లరంతా మనసు వల్లే జరుగుతుంది. ఎక్కడి నుంచో పడడం లేదు, వచ్చి పడడం లేదు. ఆ అలగడాలు, ఆ చెయ్యడాలు, ఆ భర్తకైనా ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ మనసు ద్వారానే వస్తుంది. మనం ఎప్పుడైనా బంధువుల వాళ్ళ ఊరికి వెళ్ళి కానీ, బంధువుల ఇంటికి వెళ్ళి కానీ వెళ్ళి వస్తూ ఉంటాము. మనకు వాళ్ళు బాగా ఉన్నారు, మనతో బాగా ఉన్నారు, కలిసిమెలిసి ఉంటారు అనే మన సైడ్ నమ్మకంతో మనం వెళ్తూ ఉంటాము. వాళ్ళ సైడు వాళ్ళు ఒక రకంగా ఉంటారనుకోండి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే మర్యాదలు అవి కొద్దిగా అటు ఇటు అయినప్పుడు కొంచెం అంటే సరిగ్గా వాళ్ళు పలకరించలేదనో, కొంతమంది పలకరించి ఒకరు పలకరించలేదనో, కొన్ని విషయాలు ఇలా మనలో నిలిచిపోతాయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు. అలా ఇంటికి వచ్చిన తర్వాత మనము జర్నీ చేసిన అలసట అదంతా తీర్చుకొని ఒకరోజు రెస్ట్ తీర్చుకుని మళ్ళీ ఉదయం ఇక మన మనసు చేసే అల్లరి అంతా ఇంత కాదు. అక్కడ మోసిన ఆ గుర్తులన్నీ ఇక ఉదయాన్నే లేచి మొదలు పెడుతుందన్నమాట. ఇలా పలకరించలేదు మీ వాళ్ళు, అలా పలకరించలేదు మీ వాళ్ళు అని, ఆయన ఇలా అన్నారు, ఈయన ఇలా అన్నారు అని ఏదో ఒకటి పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. సరే, ఏదో ఒకటి అనుకొని మామూలుగా తిట్టుకోవడం లాంటివి కూడా చేస్తారు కదా మామూలుగా. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు బుద్ధి లేదు, ఇలా చేస్తారు అలా చేస్తారు అనుకుందాం. అనుభవాలే కదండి ఇవన్నీ, అందరివి ఎవరికైనా జరిగే ఉంటాయి. చిన్న చిన్న విషయాలైనా జరిగే ఉంటాయి. ఏ ఒక్కరికి జరగకుండా ఉండవు కదా. చిన్న విషయమైనా జరుగుతుందంటే ఒకరు అవమానించడం లాగా, పలకరించకపోకుండా ఉండడం లాగా ఇలా జరుగుతాయన్నమాట. అలా ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇలా అన్నారని మొదలు పెడుతుంది అది. సరే, మనం
అది ఇది అని, బుద్ధి లేదు వాళ్ళకి, అది ఇది అని తిట్టుకున్నామే అనుకోండి. తర్వాత అంతా తిట్టుకున్న తర్వాత మనలో ఉన్న కోపం అంతా తగ్గిపోయింది అనుకుందాం. అలా తగ్గిపోయిన తర్వాత ఇంకా స్టాప్ అయిపోవాలి కదా ఆ మనసు. అక్కడే మనం బాగా గమనించుకుంటే అక్కడ కూడా చిక్కుతుంది మన మనస్సు. అది ఎలా అంటే, మళ్ళీ చెప్పుకున్నది, బంధువుల్ని తిట్టుకున్నది అన్నీ అనుకుని కోపం చల్లార్చుకున్నాం కదా, తర్వాత మళ్ళీ ఎందుకు మొదలు పెడుతోంది అని మనం పట్టుకుంటే, దాన్ని జాగ్రత్తగా గమనించితే, మనం ఇందాకే కదనే తిట్టుకున్నాము, మళ్ళీ మొదలు పెడతాన్నావా నువ్వు అని గుర్తించితే అప్పుడుండే మజా మీకు అనుభవం వచ్చిందనుకోండి, అరెరే అని ఎంత ఉత్సాహపడతారంటే, అది ఎరుకలేకి వచ్చి అనుభవంలోకి వస్తే ఒక్కొక్కటి ఏదో ప్రైజ్ దొరికినంత ఆనందంగా ఉంటుందండి. నేను చెప్తున్నా, ఆ మనసును మీరు చిక్కించుకున్నారు అంటే మరి ఒక్కొక్క ప్రైజు మనం ఏదైనా గేమ్ గెలిస్తే వస్తుంది కదా ఆ మజా అనేది, అలా ఉంటుందన్నమాట అది చిక్కినప్పుడు. కానీ పక్కన విన్న వాళ్ళకి అంత ఉండదు ఈ మజా. అది అనుభవం లేకొస్తే ఉన్న మజా అనేది అంత థ్రిల్గా ఉంటుంది. ఒక్కొక్క విషయానికి మీరు బాగా మీ ఫ్రెండ్స్ కానీ ఒకరికొకరు షేర్ చేసుకుని ఈ అనుభవం మీకు వాళ్ళకి ఒక్కటైందా, అలా అయినా షేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అంటుంది నా మనసు దొంగది, ఇలా అది ఇది అని చెప్పుకొని థ్రిల్ ఉంటుంది. అంత బాగుంటుందండి. మీ భార్యతో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కాదులేండి, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆధ్యాత్మికంలో కానీ ఈ మనసు సంబంధంగా దాన్ని ఎరుక కలిగిన వాళ్ళతో కానీ ఇలా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే దాన్ని థ్రిల్గా ఉంటుంది. కానీ అందరికీ కాదులేండి. అలా మన ఒకవేళ షేర్ చేసుకున్న మనలో మనమైనా అది తెలిసినప్పుడు భలే ఉంటుందండి. అది విషయం. మన మనసు చేసే అల్లరి అయిపోయింది అని అనుకున్నా కూడా కాసేపు మరుపు పెట్టి మళ్ళీ మొదలు పెడుతుందన్నమాట. అలా ఆ విషయానికి వస్తే అలా ఉంటుందండి. తర్వాత మీరు ఎప్పుడైనా రేషన్కి వెళ్ళి ఉంటే, లేదా రేషన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా అలా వెళ్ళినప్పుడు, అప్పుడు స్టోర్కి వెళ్ళినప్పుడు అంటే అదే రేషన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు క్యూ ఉంటుంది, చాలా మంది లైన్లో ఉంటారు, ఇంతమంది అని ఒక ఆలోచన వస్తుంది. సరేలే వెళ్ళి వెయిట్ చేద్దాము అని కొంచెం అడ్జస్ట్ అవుతాము. వెయిట్ చేసి గంట, 2 గంటలు, 2.5 గంట అలా వెయిట్ చేస్తాము. ఆ 2.5 గంటల్లో ముందు ఉన్న వాళ్ళు ఎవరో వేరే వాళ్ళ రేషన్ కార్డు పట్టుకొని ముందే ఉంటారు. వాళ్ళు పట్టుకుని వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు వేరే వాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ చూస్తూ ఉంటాము, ఇదేంటి ఇంతసేపు వెయిట్ చేస్తే మళ్ళీ ఎక్కడి నుంచో ఒకరు వచ్చి దూరుతున్నారు, ఇలా చేస్తున్నారు ఏంటి క్యూలో లేకుండా, లైన్లో లేకుండా అని మనసు ఎంతగానో ఆలోచించుతూ ఉంటుంది. లోపల చెప్తారా, బీభత్సమైన కోపం వస్తూ ఉంటుంది. వెయిట్ చేసినాం కదా మనం పద్ధతి ప్రకారంగా, మధ్యలో అలా దూరచ్చా అని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అలా మన మనసుకి కోపం వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు అలా మధ్యలో దూరుతూ ఉంటారు. దూరుతున్నారు అంటే శరీరం వెళ్తుంది, అంటే ఆ మనసు చెప్పినది వాళ్ళు కూడా వింటున్నారు. ఆ మనసు చెప్పడంతో వాళ్ళు అలా దూరేస్తున్నారు. వాళ్ళ ముందు జన్మలలో ఉండే ఆ బిహేవియర్ ఏదైతే ఉందో అలా ప్రవర్తించుతూ ఉంటారు. ఆ ప్రవర్తనే మనసు.
వాసనా బలం ఉంటుంది అంటారు కదా, అలా దాని రూపమే ఆ మనసు అయ్యి ఆ మనసే అలా వెళ్ళే అడ్డదిడ్డంగా దూరడం అన్నమాట. ఒక లైన్ అనేది లేకుండా మధ్యలోనే రావడం చేస్తూ ఉంటారు. కొంతమంది కార్డు లేకుండా అప్పుడప్పుడే వచ్చి వెళ్ళి వేసుకుంటారు. బలగం ఉందనో అది ఉందనో ఏది ఉందనో మధ్యలో వెళ్ళి చేస్తారనమాట ఆ పని. ఇది చూస్తూ ఉన్నప్పుడు మనసు అనేది ఇలా చేస్తారు అని కోపం వస్తుంది కదా మనకి. అప్పుడు ఇది మనసు చేస్తుంది, మనసుతోనే ప్రపంచమంతా నడుస్తుంది అని మనం ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, అలా రేషన్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అయితే వాళ్ళని మనం మార్చలేము. మనకైతే కోపం వస్తుంది కదా, మనం మనసుని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే, మనకు మామూలుగా తెలిసిన విషయమే, ఈ సాధనలలో మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మనసే శ్వాసే మనసు అని మనకు తెలిసిన విషయమే. కాబట్టి అక్కడ ఆ క్షణాన ఏం చేయాలి అని అంటే, వాళ్ళు వస్తూనే ఉంటారు ఆ లైన్లో లేకుండా. ఒకరు కాదు కదా, మనం 2.5 గంట 3 గంటలు నిలబడినప్పటికీ మధ్యలో 5-6 మంది వెళ్ళి దూరుతారనమాట. వాళ్ళని ఎవరిని మార్చలేము మనము. కాబట్టి మనల్ని మనం అంటే మన మనసుని మార్చుకున్నామనుకోండి, అంటే శ్వాస మీద మనం ఎరుకతో ఆ శ్వాస మెల్లగా తీసుకోవడానికి ట్రై చేయాలి. అక్కడ చేసే పని మామూలుగా ఎక్కడో ఉండి ధ్యానం చేయడం లాగా కాదు కదా. అప్పుడు ఆ క్షణంలో మనం శ్వాసను మెల్లగా తీసుకుంటే, శ్వాసే మనసు మనసే శ్వాస అని అంటాం కదా మనం. అలా శ్వాసని కంట్రోల్గా తీసుకుంటే కోపం అనేది పైకి రాకుండా మెల్లమెల్లగా తగ్గుతుంది. ఇది మన మనసుని మనం మార్చుకునే పద్ధతి. అదే మనసు తెలియక, మనసు గురించి తెలియక, మనసే మనము అని వచ్చి క్యూలో నిలబడే వాళ్ళు ఉంటారు చూడండి. ఒకవేళ దూరిన వాళ్ళ గురించి పక్కన వాళ్ళు అనుకునే మాటలు ఎలా ఉంటాయంటే, వాడు మధ్యలో వచ్చి దూరినాడు చూడు, మనం ఇంతసేపు అయింది మనం క్యూలో నిలబడి, ఈ లైన్లో నిలబడి, ఎట్టంటే అట దూరుతారని వాళ్ళు భలే తిట్టుకుంటూ ఉంటారు. కోపం వచ్చింటుంది, దాన్ని బయటికి కక్కుతారనమాట. మనం లోపలనే వేసి దాన్ని తిప్పి మనం మనసే వాళ్ళ మనసే అని మనం అర్థం చేసుకుంటే, అక్కడక్కడ మన మనసుతోనే మనం ఉన్నాము, ప్రపంచమంతా మనసుతోనే ఉందని ఈ మాటలు వినొచ్చు మనకు అనుభవం లేకొచ్చినప్పుడు. కానీ అది మనకు బాగా ఎరుకలేకి రావడానికి అవకాశం ఉంటుంది. అనుభవం లేకొస్తేనే ఈ విషయం. ఆ పక్కన వాళ్ళు అలా దూరుతున్నాడు వాడు అది ఇది అని అంటున్నా కూడా, ఆ దూరడంలో వాళ్ళు ఎట్లా ఉంటారంటే వినిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అయినా కూడా మేము వెళ్ళేదే, మేము దూరి అరేషన్ వేపించుకునేది అన్నట్లుగానే వెళ్తూ ఉంటారు. అలా ఉంటారనమాట. అరే అందరూ ఒక్కటే అని అనుకోకూడదని ఈ పక్కన వాళ్ళు మనం కూడా ఏకీభవించుతాము. కానీ మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించుదాం కాబట్టి, మన ఆలోచనే మన మనసు కాబట్టి వేరేగా ఆలోచన తీసుకోవాలి. కాబట్టి మనసుతో మనం పడలేము అనే ఆలోచనతో మనం ప్రత్యేకంగా వెళ్ళాలి. కాబట్టి డిఫరెంట్గా ఆలోచించి తెలుసుకోవాలన్నమాట మనసు గురించి. వాళ్ళు ఎలాగో మారరు, మన మనసు మన చేతిలో ఉంది కాబట్టి మనల్ని మనం మార్చుకోగలం అన్నమాట. అందరినీ మార్చాలంటే కాదు. సులభమైన మార్గం ఏమిటంటే, మనసు అంటే ఏమిటి, ఆ మనసు మనమే, మన చేతుల్లోనే ఉంది అని తెలుసుకొని మన మనసును మార్చుకుంటే మనం మారినట్టే. ఇది సులభమైన పద్ధతి కదా. అలా అడ్డంగా దూరి రేషన్ వేపించుకునే వాళ్ళ మనసు ఎలా చెప్తుంది, ఏం చెప్తుంది అని అంటే, మాకు పలుకుబడింది, మేము వేపించుకుంటున్నాం అంతే అన్నట్టుగా ఉంటారు.
ఇలా కూడా అనుకుంటారు, మేము వాళ్ళని ఏం చంపలేదులే, మేము అది రేషన్ వేయించుకుంటున్నాం వెళ్తున్నాం అంతే అని ఇలా వాళ్ళ మనసు ఇలా చెప్తుందన్నమాట. అంటే మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, అలా వాళ్ళ మనసు ఏంటంటే నిలబడి వెయిట్ చేసే వాళ్ళని మనమేం చంపలేదులే, మనం హత్య చేయలేదులే, మన పని మనం చేసుకుంటున్నాం వెళ్తున్నాం అంతే అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ మనసు, అలా చెప్తూ ఉంటుందన్నమాట. వాళ్ళకేం అలా తేలికగా ఉంటుంది. అయితే మనకుంటుంది, మనం వెయిట్ చేసి గంటలు గంటలు ఉండేసరికి కక్కలేము, మింగలేము, మన మనసు ఇంకా మండుతూ ఉంటుందన్నమాట. అలా మన మనసు అలా అని ఇలా అని అన్నీ తిట్టుకొని అన్నీ ఇంకా ఏం చేస్తాం, మన కర్మ అని అనుకుంటూ ఉంటాము. అలా అనుకుని నోరు మూసుకొని కూడా ఉంటాము. అలా దూరిన వాడు ఇంత చిన్న తప్పుకు పెద్ద శిక్షలు ఏం పడవని వాళ్ళు అలా ఉంటారు. మనం నిలబడిన దానికి ఆ బాధ మనకు తెలుస్తూ ఉంటుంది. అలా బాధ తెలిసినప్పుడు ఊరికే అనుకుని బాధపడి ఆ కోపాన్ని వ్యక్తపరిచి ఇది కాదు కదా మ్యాటర్. వచ్చి మనసు అనే విషయంగా ఏమిటి, ఈ మనసు చేసేది ఏమిటి, ఆ మనసు అలా అనుకుంటుంది, అది ఎక్కడికి వెళ్తుంది, మనకి సృష్టిలోనే వెళ్తుందని ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అలా ఎక్కడికి వెళ్ళదు. తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవడం, ఆ మనసు చేసిన దానికి మళ్ళీ ఈ లైన్లో ఈ క్యూలో పడే అవకాశం వాడికి వచ్చి ఆ వచ్చిన దానికి మనలాగే మనము ఎలాగైతే వెయిట్ చేసినామో అప్పుడు కూడా సృష్టి ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళదు. ఈ రేషన్ ఉంటుంది, ఈ సృష్టి ఉంటుంది, అలా చేసేవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. అలాంటి సున్నితం వాడికి ఆ జన్మలో వచ్చి మళ్ళీ దూరే వాళ్ళని చూసి వానికి అది తగిలి ఆ బాధ అప్పుడు నివృత్తి అవుతుంది. ఇదే మనసు చేసే చక్రం అని మనం ముందు వీడియోలో కొంచెం చెప్పుకున్నాము. అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు మరీ తెలుస్తూ ఉంటుందన్నమాట. అలా దూరే వాళ్ళ విషయాన్ని అలా పక్కన ఉంచితే ఇంతవరకు తిట్టుకుని ఉంటారు కదా లైన్లో వేచి ఉన్న వాళ్ళంతా, ఆ వాళ్ళల్లో మనం ఉన్నప్పుడు ఆ క్యూలో కాస్త సందు దొరికితే చాలు, అంటే ఆ ప్లేస్ కాస్త ఖాళీ అయిందంటే చాలు ఒత్తి పెడతారండి. ఇది అందరికీ అనుభవం ఉంటే అర్థమవుతుంది, అనుభవంలో లేకుంటే తెలీదు. కొంత ఖాళీ స్థలం దొరికిందా ముందుకు ఒత్తుకుంటూ ముందుకు వెళ్ళాలని తోసి ఆ రేషానికైతే ఏదైనా సంచులు బ్యాగులు తెచ్చుకుంటారు చూడండి. ఈ వెనకాల నిలబడినారు సరే, ముందు వాళ్ళు ఉన్నారు, ఈ సంచిలో ఈ బ్యాగులో ఏవో వాళ్ళకి గీసుకుంటాయి, తోసుకుంటాయి, మనం తోస్తున్నాము, ఇలాంటి ఎరుక ఏమీ ఉండదండి. మనం అంత ముందుకు సర్దుకున్నాము అనుకో, వాళ్ళు తోస్తున్నారని అరే ఖాళీ అయిందని మళ్ళా అనుకొని వచ్చి దొబ్బడము ఒత్తడము ఇలా ఉంటారనమాట. ఎరుక లేకుండా మనసు అనేది తెలియక ఆ రేషన్ వేపించుకునే లోపల ఎన్ని అనుభవించాలో మనం మనసుతో విడిపడి చూస్తే ఉంటుంది. ఎన్నెన్ని తేడాలు కనపడతాయంటే మనకి రేషన్ వెళ్ళినప్పుడు ఒక 3 గంటలు సినిమా హాల్లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఆ ఎరుకతో చూసారా డిఫరెంట్గా ఉంటుంది, ఇలా ప్రవర్తించుతున్నారా అని. మనుషులు ఇంటి దగ్గర ఉంటే ఒకలా ఉంటారు, వేస్తున్నారంట, స్టోర్ వేస్తున్నారంట, రేషన్ వేస్తున్నారంట, ఎవ్వరు లేరంట, తొందరగా వెళ్ళాలి, తొందరగా తెచ్చుకోవాలి, తొందరగా ఇంట్లో వచ్చి పడాలి అని. సరే అని అక్కడ ప్రశాంతంగా ఉండరు, ఆ మనసు తెలియక. సరే ఇంట్లో ఎప్పుడు ఉండేదే కదా అని అనుకుంటారు. అక్కడ ఏమన్నా కొంచెం దొబ్బుకోకుండా తోసుకోకుండా ఉంటారా? అలా ఉండరు. ఇప్పుడే పోయి పడాలి, మింద పడాలి, క్యూ అయిపోవాలి, తోసుకోవాలి. ఇదే ఎరుకలేని వాళ్ళు చూసి మనకు అలా బయటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంటే అర్థమవుతూ ఉంటుందన్నమాట మన మనసు ఏంటి,
అలా ఉంటుందన్నమాట. అయితే అప్పుడు రేషన్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గరేమో కూర్చొని ఎన్నో వ్యవహారాలంటే ఖాళీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే అక్కడికి వెళ్ళింటే ఒక 50 మందో 40 మందో ఉంటారు కదా. అక్కడ ఉండి కాస్త గ్యాప్ ఇచ్చి ప్రశాంతంగా మాట్లాడుకోండి. పలానా చోటుకే వచ్చారు కదా, కబుర్లు చెప్పుకోవచ్చు కదా. అయితే ఏం చేస్తారు, ఇంకా రేషన్ తీసుకోవాలి, దన్నుమని ఇంటికి పోయి పడాలి. ఇదే ఆలోచనే. వెంటనే వెళ్ళాలి, ఇంకా తీసుకోవాలి, పోవాలి, తోసుకోవాలి. ప్రశాంతతే ఉండదు. ఆ మనసు ఎరుక లేక, ఆ ఎరుక వచ్చిన మనసుతో మనం చూస్తుంటే అలా వింత వింతగా ఎప్పుడు ఉన్నదే మనకు ఎరుక రావడంతో కొత్తగా కనపడుతుంటుందన్నమాట. ఆ మనసు ఏమిటి అని తెలిసినప్పుడు. ఇదైతే రేషన్ విషయం అయితే అదండి ఇక్కడ. మరి ఇంకొక విషయం ఏంటంటే, మేము గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళింటాం కదా మనం, అది ఎక్కడైనా క్యూ ఉంటుంది, లైన్ ఉంటుంది. గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అన్నీ వింటాము, కానీ చేసేది మటుకు ఆ సమయం వచ్చినప్పుడు మటుకు ఆ మనసు అదని తెలియక చేసే బీభత్సం గుళ్ళల్లో కూడా అట్లనే ఉంటుంది. మీరు చూసింటారు, మీకు అనుభవాలు అయ్యి ఉంటాయి. అది మనసే కాస్త ఆగుదామని తెలిసేంత వరకు ఎవరిని అనవలసిన పని అయితే లేదండి. అది తెలియకపోవడంతోనే అలా ప్రవర్తించుతూ ఉంటాం అన్నమాట. తెలియకపోతే ఇప్పుడు గుడికి వెళ్తాం కదా మనం, వెళ్ళినప్పుడు అండి అమ్మవారిని దర్శనం అమ్మవారి గుడికి వెళ్తే క్యూ ఉందండి. అది లైన్లో ఉన్నారు కదా అందరూ. అలా వెళ్తూ ఉండగా తోసుకుంటూనే గుడికి కదా వెళ్ళాము. ఒక గ్యాప్ అనేది మనిషికి అనేది ఒక దూరం ఉంటే ప్రశాంతంగా వెళ్తారనే థాట్ రానే రాదండి. ఎంత గుడికి వస్తారు కానీ అది తెలియకపోవడంతో తోసుకొని రావడము, ఆనుకుని రావడం నాకైతే అస్సలు నచ్చదండి. వీళ్ళైతే వాళ్ళ నుంచి మనం తప్పుకుందాము అనే ఆలోచనతోనే ఉంటాను. నేను దూరంగా ఉండాలని ఆలోచిస్తాను నేనైతే నా వరకు. ఎందుకంటే ఆ ప్రశాంతత అందులోనే ఉంది కాబట్టి. మనం కొంచెం దూరంగా ఉండాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అనే దాంట్లో మనం ఉంటాం. వాళ్ళు అలా ఉండరు. ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలి, తోసుకొని బోళ్ళ పడాలి, ఇలా ఉంటుంది అనమాట. తెలీదు కానీ దర్శనం అయిపోవాలి, ముక్కున్నామా వెళ్ళిపోయామా, ఇదే ఉంటుంది అనమాట. నేను వెళ్ళేటప్పుడు ఒక ఆమె అయితే నా వెనకాల వస్తూ ఉంది లైన్లో. ముందర మా ఫ్యామిలీ ఉన్నారు, నా వెనకాల ఆమె వస్తూ ఉంది. హ్యాండ్ బ్యాగు చిన్నదైతే కాదండి, ఇంకా 2-3 జతలు అన్నట్లుగా ఉంటుంది ఆ హ్యాండ్ బ్యాగు. ఆమె వస్తోంది, ఆమె భద్రంగానే ఉంది. ఒక రకంగా వస్తోంది, తోస్తోంది. ఆమె తోస్తుంది సరే, నేను ముందుకు జరుగుతున్నాను. ఆమె మళ్ళీ హ్యాండ్ బ్యాగ్తో తోస్తుంది. నేను గ్యాప్ ఇవ్వడము, ఆమె తోయడము. ఆ హ్యాండ్ బ్యాగ్ ఉందండి, ఆ జిప్పు ఉంటుంది కదా, ఆ జిప్పుతో కోయడంలాగా కూడా చేస్తుంది ఆమె తగులుకుంటుంది, రాసుకుంటుంది. స్పృహ ఉండదు వాళ్ళకి. ఆమె గీక్తుంది అన్నట్లు చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ బరువుకి, ఆ వెనకాల ఉన్న క్యూకి, నా వెనకాల ఉన్నదానికి ఆ పోర్ట్స్ అంతా నా మీద వేసి తోస్తుంది. గ్యాప్ ఉంది మా ముందర, మా ఫ్యామిలీ మేము గ్యాప్తోనే నడుస్తున్నామా. మా ఫ్యామిలీ అయినా మేము తోసుకోవడం లేదు, పోయి పడడం లేదు ఒకరినొకరిని అనుకొని అన్నట్లుగా. కానీ ఆమె తోసుకొని వస్తుంది నన్ను అనేసి, నేను ఇంకా గుడిలోకి వచ్చినా కూడా ప్రశాంతత అనేది ఉండదు అనేసి అడిగేశాను నేను ఆమెని. మీరు వెళ్ళండి, గుడిలోకి వచ్చేది ప్రశాంతత కోసమే, మీరు వెళ్ళండి, నేనేమనుకోనులేండి, వెళ్ళండి అని చెప్పేసా. నేను ఈ మాట అనేసరికి ఆవిడ కాస్త వెనక్కి జరిగి, అందరూ వచ్చేది ప్రశాంతత కోసమే లేండి, అది ఇది అని కాస్త ఇంకా కొంచెం దూరం అనేది డిస్టెన్స్ చేసిందామా. లేకపోతే తోసి పెట్టింది ఆ విషయం నేను అనకపోతే. ఇంకా దర్శనం అంటే ఏమిటండి, అక్కడికి వెళ్ళి మనం తెలుసుకున్నాము, మనమని అర్థం చేసుకోవాలి కదా. ఆమె తోస్తాందనంటే
మనం కోపం వచ్చేంత పరిస్థితిలో ఉంటుందన్నమాట. అందుకని మీరు వెళ్ళండి అని చెప్పేశాను నేను. కానీ నేను అనేసరికి కాస్త కాస్త ప్లేస్ వదిలి కాస్త ఉందన్నమాట. అప్పుడు సరేలే అనుకొని నేనైతే అనుకోలేదు. ఇంక అంతే కదా, మనసు ఎక్కడికి పోయినా అదే చేస్తూ ఉంటుంది. నేను ముందుండాలి, నేను వెళ్ళాలి. ఇదే ఎక్కడికి పోయినా దర్శనం చేసుకోవాలి, నేను ముక్కోవాలి, నేను వెళ్ళిపోవాలి, ఇదే ఉంటుంది. ఇంకా ప్రసాదానికి వచ్చినా అక్కడ కూడా అదే చేస్తారు. నేను లైన్లో ఉండాలి, నేను తీసుకోవాలి ప్రసాదము, నేను బయటకు వచ్చేయాలి, క్యూలో ఉండాలి, వెళ్ళాలి, ఫాస్ట్గా అయిపోవాలి. దేనికి వెళ్తామో దాన్ని అర్థం చేసుకోక, దాన్ని అనుభూతి చెందక, ఆ మనసు ఇదని తెలియక చేసే పనులన్నీ చేస్తూ ఉంటాము, విసుగుపడుతుంటాము. అది మనసే అని తెలియక దాంట్లో ఆ తెలియని స్థితిని తెలియక ఇలా ఎక్కడికి పోయినా ఆ మనసే ఉంటుందని తెలియక వాళ్ళు ఏదో తోసినారనో అదనో ఇదనో మన మనస్సు కూడా కోపం వస్తుంది. కానీ దానికి నచ్చజెప్పే పద్ధతి ఒకటి ఉంటే వాళ్ళు కూడా మనసుతోనే ఉండారు, వాళ్ళకు మనసు తెలీదు, అలా చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకో అని మన మనసుకు మనకు చెప్తే అది కోపం రాకుండా కాస్త తగ్గుతుందన్నమాట. ఇంకా ఇంకొక విషయం అండి, ఇలా మన ఊర్లోనే మన ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉంటుంది కదా, అప్పుడు గుడి దగ్గర అన్నదానం చేస్తున్నారంట అంటే సరే ఇంకా వెళ్తారు. లేడికి లేచిందే పరువు అన్నట్లు భోజనాలు పెడుతున్నారంట అనేసరికి వీళ్ళకి తెలిసి వెళ్ళకూడదని కాదండి నేను అంటున్నది. వెళ్తారు, వెళ్ళి తోసుకుంటారని చెప్పుకుంటున్నాం కదా, ఆ తోసుకునే దాని గురించి అనమాట. అక్కడికి వెళ్తే ముందు భోజనాలు అయిపోతాయేమో అని ఫస్ట్ తోసుకోవడము, ముందు ఏమేమైతే చేసిండారో అవన్నీ మనకే దక్కాలనే స్వార్థము, ఇవన్నీ తోడై ఉంటాయన్నమాట. అయిపోతాయి అనే ఒక ఆలోచన. వెళ్తారు, తోసుకుంటారు, లైన్లో వెళ్తారు. ఫస్ట్లో వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉంటుంది, ఇంకా వెళ్ళంగా ఉంటే బీభత్సం చేస్తారు. తోసుకోవడము, ఆ తోసుకోవడంలో పెట్టించుకున్న వాళ్ళు ఒక పక్కన ఒక దగ్గర వచ్చి కూర్చోవడము, ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్ళి తినడము, ఆ కూర్చునే ప్లేస్లో మనం ఉంటే అది నెత్తి మీద పాయసం కూడా పోసిపోతారు అన్నట్టు చేస్తారు వాళ్ళు. ఇంకొకరైతే సాంబారు కూడా పూసిపోతారు అన్నట్లు ఉంటారు. ఒకరు చెయ్యి ఇలా పెట్టుకుంటారు. ఇవన్నీ చూసి మనసు ఏమనుకుంటే వాళ్ళకి ఇంత ఎరుక లేకోకుండా ఉండారు, దేవుడా భగవంతుడా అన్నట్లు ఉంటుంది ఆ ప్లేస్లోకి వెళ్తే. అలా వెళ్ళి వాళ్ళు చేసే అల్లరి చూడలేక, ఆ బీభత్సం చూడలేక వాళ్ళకి ఎలాగో తెలియదు, ఇంకా తెలిసే సమయానికి వాళ్ళకు కూడా మనసు తెలుస్తుంది. అప్పుడు సమయం అన్నమాట. ఇప్పుడు మనకు తెలిసింది కదా, వాళ్ళని ఏమంటాం, వాళ్ళకి ఎరుక లేదు కాబట్టి మనం అటువంటి చోటికి వెళ్ళి వాళ్ళని అనుకునే కంటే మనమే మానుకుంటే సరిపోతుంది అంటే మనమే మానుకుంటే సరిపోతుంది అన్నట్లుగా మేము మానేసామన్నమాట. అటు బీభత్సంగా వెళ్ళి వాళ్ళనని మనం అనుకునే దానికంటే వాళ్ళు వెళ్ళే ప్లేస్లోకి వాళ్ళు వెళ్తారు, మనం వెళ్ళే ప్లేసులు వేరే ఉంటాయి అని మేము మానేసామండి. అలా భోజనాల దగ్గర చేసే అల్లరి మనసుతో అంతా ఇంత చేయరనమాట. వాళ్ళు మనసు లేక తెలియక అది ఇలా చేస్తుంది, దానివల్ల మనమే ఇలా ప్రవర్తిస్తున్నామని తెలియక అల్లరిగా ఉంటారు. తెలీదులేండి, తెలిసినప్పుడు తెలుస్తుంది. ఆ ఎరుక, ఆ సున్నితం అనేది దేవుడు ఇచ్చినప్పుడు తెలుస్తుందన్నమాట వారికి.